నమస్తే. అందరికీ తెలిసిందే ఈ 2 రోజుల్లో అంటే 13వ తారీఖు ఈ నెల ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగబోతుంది. నా పేరు చంద్రశేఖర్ వజ్రాల, సీరియల్ నెంబర్ 21. నేను కూడా ఇదే ప్రప్రథమం పోటీలో బరిలో ఉండటం. ఆమె న్యూ ఫేస్ టు ది బార్ కౌన్సిల్. నేను మొత్తం స్టేట్ వైడ్ అంతా తిరుక్కొని చివరగా ఇక్కడ పెనుకొండ బార్ అసోసియేషన్, ఇది పురాతనమైనది, ఇక్కడికి వచ్చినాను. ప్రెసిడెంట్ గారి సమక్షంలో మరియు మిగతా సీనియర్లు ఆప్యాయంగా మమ్మల్ని పిలిచినారు, మాట్లాడినారు, కూర్చోపెట్టారు. నేను వాళ్ళకి మాటల సందర్భంలో నేను ఒక అజెండా మీద వచ్చినాను సార్ అని చెప్పినాను. నా అజెండా క్లుప్తంగా చెప్తాను. నేను మెంబర్గా గెలిచిన తర్వాత మొట్టమొదట ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఇంటి పట్టాలు వచ్చేదానికి పూర్తి నేను కృషి చేస్తాను. వచ్చేంతవరకు నేను పోరాడతాను. నెక్స్ట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది. ఇది చాలా కాలంగా నానుతుంది. నేను సెంట్రల్ గవర్నమెంట్తో టీంతో కూర్చొని ఆ యాక్ట్ కూడా త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా ఇంప్లిమెంట్ అయ్యేదని నేను చూస్తాను. నెక్స్ట్ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది లేదు మనకు. బ్యాంకింగ్ అంటే ఎవరైనా అడ్వకేట్ నాకు లోన్ కావాలి అనేసి ఒక బ్యాంకు పోతే వాళ్ళు యక్ష ప్రశ్నలు వేసి మీరు అడ్వకేట్ కాబట్టి మేము ఇవ్వటం లేదనేసి నేరుగా చెప్పిన సందర్భాలు ఉంది. మరి నేను మెంబర్ అయిన తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. అది ఖచ్చితంగా అవుతుంది. బార్ కౌన్సిల్ సెంటర్గా పూర్తిగా ఎక్కడైతే అమరావతి ఉందో దాని కేంద్రంగా మనము బ్యాంకింగ్ వ్యవస్థని ఒక కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేస్తాం. దాని ద్వారా మనం లోన్లు తీసుకోవచ్చు. ఇలా చాలా చాలా విషయాలు ఉంది. అదేవిధంగా యువ న్యాయవాదులకి ఆర్థిక సహాయం స్టైఫండ్ గురించి మాట్లాడినాం. ప్రతి నెల 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు, ఏది 1 సంవత్సరం నుంచి 5వ సంవత్సరం ఉన్న న్యాయవాదులకి. మరియు విశ్రాంత న్యాయవాదులు ఉన్నారు. కొంతమంది అనారోగ్య రీత్యా లేదా ఇంజురీ అయ్యో కోర్టుకు రాలేని పరిస్థితుల్లో వాళ్ళు కూడా పెన్షన్ అనే కార్యక్రమాన్ని అంటే 15,000 నుంచి 20,000 వరకు ఎందుకు ఇవ్వకూడదు అని నేను ఆలోచించి నా అజెండాలో చెప్పినాను. ఈ విధంగా ఉంది. అదేవిధంగా చాలా నేను ఈ ఎలక్షన్లో లాస్ట్ ఇచ్చాపురం వరకు పోయితే నేను కనిపెట్టింది ఏమంటే ఉమెన్ అడ్వకేట్స్ సంబంధించి సరైన మెరుగైన శానిటేషన్ కానీ వాళ్ళకి వ్యవస్థ సరిగా లేదు. నేను వచ్చినానంటే దాన్ని నేను సాధించగలను. సదుపాయాలు ఎక్సలెంట్. అదేవిధంగా ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి నేను మాట్లాడినాను. 3 రోజుల క్రితము చేవెళ్లలో ప్రాక్టీస్ చేసే ఒక జూనియర్ న్యాయవాది స్వప్న అనే కిరాతకంగా చంపేస్తున్నారు. ఇదే కాదు, చాలా కాలంగా జరుగుతుంది. దేశం మొత్తం మీద దాడులు జరుగుతుంది. పోలీసుల ద్వారా కొంచెం లేని మాటలు మనం వింటున్నాం. దీనికంతా సరైన కొరడా అయ్యేది అంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. దాన్ని పూర్తిగా అది వచ్చేంత వరకు ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు నేను పోరాడతాను అందరి సహాయంతో. ఇది మిత్రులారా, చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి, ఇక్కడున్న పెనుగొండ సీనియర్ న్యాయవాదులకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు చంద్రశేఖర్ వజ్రాల. మరొకసారి సీరియల్ నెంబర్ 21. నేను ఏదైతే చెప్పినానో దాని మీదే ఉంటానో. ఐ విల్ డూ వాట్ ఐ సెడ్.